వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. సభకు నమస్కారం. ఈరోజు చాలా మంచి రోజు, మనందరికీ ఎంతో అదృష్టం కలిసి వచ్చిన రోజు. ఎందుకంటే మామూలుగానే గీతా జయంతి నాడు కొన్నన్నా కనీసం గీతలో నుండి శ్లోకాలు చదువుకోవాలి అని చెప్తారు. కానీ అందరికీ అందుబాటులో లేదు. ఉన్నా చదివిన అర్థం కానటువంటి గీతలోని సూక్ష్మమైనటువంటి అంశాలను, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి అంశాలను వివరించి చెప్పడానికి ఇక్కడ పెద్దలు, పరమ పూజలు బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారి చేత మనం ఇవాళ గీత వినడం అన్నది చాలా చాలా గొప్ప అదృష్టంగా నేను భావిస్తాను. వైకుంఠ ఏకాదశి, గీతా జయంతి చాలా సందర్భాల్లో కలిసే ఉంటాయి, కలిసే వస్తాయి. మరి ఈరోజు గీతా శ్రవణం వారి ద్వారా జరగడం అన్నది మనందరూ కూడా పూర్వజన్మ సుకృతమే. మీ అందరూ ఒక్క మాట ఆలోచించాలి. ప్రపంచంలో అనేకమైనటువంటి గొప్ప గ్రంథాలు ఉన్నాయి, కానీ ఏ గ్రంథానికి కూడా జయంతి చేయరు. గీతకు మాత్రం జయంతి చేస్తారు. ఎందుకోసం? అసలు ఎవరికన్నా జయంతి ఎందుకు చేస్తారని మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే, ఎవరైనా గొప్ప మనిషి ఉండి ఆ మనిషి వల్ల 10 మందికి ఉపయోగపడి ఆయనను తరతరాలు గుర్తుంచుకునేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు గొప్పవారికి జయంతి చేస్తాం. మహాత్మా గాంధీ లాంటి వాళ్ళకు అదే కోవలో గీతా జయంతి అని చేయడం జరుగుతుంది. ప్రపంచంలో అనేకమైనటువంటి మతపరమైన గ్రంథాలు కూడా ఉన్నాయి, కానీ వాటి వేటికి జయంతి చేయరు. అంటే గీతలో ఏదో అద్భుతమైన సందేశం ఉన్నది, తరతరాలను తాకేటటువంటి సందేశం ఉన్నది. ఆ తరతరాలను తాకేటటువంటి సందేశాన్ని స్వయంగా భగవంతుడు శ్రీకృష్ణుడు తన నోటి నుండే ఇచ్చినటువంటి సందర్భం. మరి వారు ఇచ్చిన సందర్భం ఏంటిది, వారు చెప్పినటువంటి సందేశం ఏంటిది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ఇక్కడ గుమికూడడం అన్నది మీరు నమ్మినా నమ్మకున్నా ఇది మన పూర్వజన్మ సుకృతంగానే నేను భావిస్తాను. అదేవిధంగా ఇవాళ చాలా మందిని సమాజంలో మనం చూస్తూ ఉంటాం. మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ, మనుషులందరికీ, నేనైనా మీరైనా ఎవరైనా రెండు సమస్యలు ఉంటాయి. ఒకటి ఏడుపు, నిరంతరం ఏడుపు. నాకు కావాల్సింది ఏదో నాకు రాలేదు, లేకపోతే నా దగ్గర ఉన్నది సరిపోలేదు, లేకపోతే పక్కవాడికి నాకన్నా ఎక్కువ ఉన్నది, ఏదో ఒకటి. ఏడుపు అనేది మాత్రం కామన్ ఇష్యూ. ఏదైనా ఎవరి స్థాయిలో వాడికి. బిల్ క్లింటన్కి, బిల్ గేట్స్కి ఉండే ఏడుపు ఆయనకు ఉంటుంది, మనకుండే ఏడుపు మనకు. ఒక మాట చెప్తారు, శోకో నాశయితే ధర్మం, శోకో నాశయితే సర్వం. శోకాన్ని మించిన శత్రువు లేదంట. ఎందుకంటే ఒకసారి దుఃఖం వస్తే ఏం మాట్లాడతామో మనకు తెలియదు, ఏం ఆలోచన చేస్తామో మనకు తెలియదు, పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు. అంత గొప్ప అర్జునుడు. ఆయన పుట్టినప్పుడు ఒక సంవత్సర కాలం పాండురాజు తపస్సు చేస్తే పుట్టినటువంటి వ్యక్తి. ధర్మరాజు తర్వాత పుట్టిండు, అంటే ధర్మం పుట్టిన తర్వాత అర్జునుడు పుట్టిండు. ఆయన అంశ పురికి పుచ్చుకొని పుట్టిండు. కానీ అటువంటి అర్జునుడు కూడా శోకం ఆవహించినప్పుడు ఆగమాగం అయిపోయాడు. ఏం అర్థం కాలేదు ఆయనకు. గాంధీవం జారిపోయింది, కింద పడిపోయాడు, చెతికిల పడిపోయాడు. మహావీరుడు. అంటే అర్జునుడి పరిస్థితి అట్లుంటే శోకం వస్తే మనలాంటి వాళ్ళ పరిస్థితి